హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే జిబ్లీ స్టైల్ అనేది ఒకే స్టైలే కాదు, చాలా స్టైల్లో అయితే ఉంటుంది. ఒక 10 స్టైల్స్ చాలా ఉంటుంది. అవన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు. అలాగే డిస్క్రిప్షన్ కింద ఉంటుంది ఆ స్టైల్ నేమ్స్ అనేది. అలాగే మనం ఈరోజు అయితే వీడియో కన్వర్ట్ లాగా ఎలా చేసుకున్నాలి ఇమేజ్ నుంచి జిబ్లీ అనేది. మీరు ఏదైనా ఒక 10 నేమ్స్ అయితే ఇచ్చేసి ఉంటాను డిస్క్రిప్షన్ కింద. మీకు ఆ నేమ్స్ అయినా సెర్చ్ చేసుకొని మీకు జిబ్లీ వీడియోస్ అయితే చేసుకుంటారు. ఈ వీడియో అయితే ఫేక్ అయితే కాదు, మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేపిస్తాను. మీకు పర్ఫెక్ట్గా అయితే అర్థమవుతుంది. ఈ వీడియో అయితే లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి. జిబ్లీ వీడియో ఎలా కన్వర్ట్ చేసుకున్నాలో మీకు అయితే అర్థమవుతుంది. అదేవిధంగా ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాలో పంపించని చేస్తా, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనమైతే జిబ్లీ ఫోటో అయితే ఎలా ఎడిట్ చేసుకున్నాలో ఎక్స్ప్లెయిన్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇంతకుముందే ఒక నెక్స్ట్ వీడియో అయితే మీకు నిన్న పోస్ట్ చేసిన వీడియో అయితే ఇలా జిబ్లీ ఫొటోస్ లాగా ఉంటుంది. ఇప్పుడు జిబ్లీ వీడియోలో ఎలా కన్వర్ట్ చేసుకున్నాలో ఇప్పుడైతే చూపిస్తాను. మీరు ఇంతకు ముందు వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను కదా, ట్యాప్ మెయిల్ అనేది చాట్ జీపీ అని యాప్ అనేది ఇంతకు ముందే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో ఇలా ఓపెన్ చేసుకునండి. మీకు డిస్క్రిప్షన్ కింద ఇచ్చేసి ఉంటాను ఈ మెయిల్ అనేది. ఇవి ఇచ్చేసి ఉంటాను. ఇక్కడ ఈ మెయిల్ అయితే ఇచ్చేసి ఉంటుంది. ఈ మెయిల్ అయితే కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకొని మళ్ళీ ఇప్పుడు చాట్ జీపీ అనేది ఉంటుందిగా, ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఇలా ఇంపోర్ట్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే క్లియర్ డేటా అయితే చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దాన్ని యాప్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత దీన్ని క్లియర్ డేటా చేసుకున్నాను. ఫస్ట్ క్లియర్ డేటా చేసుకున్న తర్వాతే ఇలా యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాను. ఇలా యాప్ అనేది ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత కొంచెం నెట్వర్క్ అయితే స్లోగా ఉంది. ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇలా కన్ఫర్మేట్ ఉంటుంది. ఇలా అయితే వచ్చేసేయండి. ఇలా వచ్చేసి సైనింగ్ ఉంటుంది. సైనింగ్ క్లిక్ చేసుకొని ఇక్కడ సైనింగ్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము కొంచెం ఇక్కడైతే కొంచెం చూసుకోండి. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకైతే ఇలా క్రియేట్ ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు మెయిల్ చేసుకున్నారు కదా, ఆ మెయిల్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకున్నప్పుడు మళ్ళీ వస్తుంది. ఇలా క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ పాస్వర్డ్ అయితే ఏదో ఒక పాస్వర్డ్ అయితే మనకు గుర్తుండేలా పాస్వర్డ్ అయితే చూసుకోండి. నేనైతే ఇక్కడ భీమా అని సెర్చ్ చేస్తున్నా. ఇలా భీమా అని ఇలా భీమేష్ అని సెర్చ్ చేస్తున్నా. ఇలా భీమేష్ అని సెర్చ్ చేస్తున్నా. ఇలా భీమేష్ అని సెర్చ్ చేసి 12 అని సెర్చ్ చేసి ఇలా అయితే వచ్చేసిన. ఇలా వచ్చేసి ఈ పాస్వర్డ్ అనేది కొంచెం గుర్తుపెట్టుకొని ఇలా చూసుకోండి. కన్ఫర్మ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే మనకైతే ఇలా అయితే వచ్చేస్తుంది. వెరిఫికేషన్ అయితే క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ మనము కొంచెం బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ట్యాప్ మెయిల్లోనైతే యాప్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కొంచెం బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ ఇది ఉంటుంది కదా, పక్కన ఇన్బాక్స్ అనేది ఉంటుంది. ఇన్బాక్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా ఇన్బాక్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ అయితే వచ్చేసి ఉంటుంది. ఇక్కడ ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా వెరిఫికేషన్ అంటుంది. ఇలా వెరిఫికేషన్ అయితే ఇలా క్లిక్ చేసుకోండి. వెరిఫికేషన్ అయితే మళ్ళీ ఇలా క్లిక్ చేసుకోండి. ఇలా అయితే క్రోమ్లోకి అయితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇలా మళ్ళీ కొంచెం ఇలా అయితే వస్తుంది. ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం నెట్వర్క్ అయితే స్లోగా ఉంది. ఇలా కొంచెం అయితే ఇలా అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఏం చేయలేదు. ఇక్కడ ఒక నేమ్ అయితే పెట్టేసుకోండి. మనం ఏం చేయాలంటే మనము ఇక్కడ ఇట్లా ఏదో ఒక నేమ్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ నేను ఏదో ఒక నేమ్ అయితే ఇలా అయితే పెట్టేస్తున్నా. ఇక్కడైతే ఒక 19+ అయితే పెట్టుకున్నాండి. 19+ అయితే ఇక్కడ మనం 19+ అయితే పెట్టుకున్నాను. ఇలా 90+ అయితే ఇక్కడ మనకైతే అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. కొన్ని అకౌంట్ అయితే క్రియేట్ కావు. ఇలా అయితే అకౌంట్ అయితే అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. ఇలా అకౌంట్ అయితే ఇలా అయితే క్రియేట్ అవుతుంది. ఇలా కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకుని ఇలా అకౌంట్ అయితే కొంతమందికి అయితే ఇలా అకౌంట్ అయితే క్రియేట్ కాలేకపోతే మళ్ళీ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా అకౌంట్ అయితే క్రియేట్ అయింది. ఇలా అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మనము మీకు డిస్క్రిప్షన్ కింద కొన్ని నేమ్స్ అయితే చేసి ఉంటాను. చాలా ఒక 10 నేమ్స్ అయితే చేసి ఉంటాను. ఇలా
కాపీ చేసుకునండి. ఇలా కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ అయితే చేయండి. మీకు డిస్క్రిప్షన్ కింద ఒక 10 నేమ్స్ అయితే ఇచ్చేసింటాను. ఆ 10 నేమ్స్ అనేది ఫొటోస్కి అయితే యాడ్ చేసుకునండి. ఇలా ఫోటో ఉంటుంది కదా, ఇలా ఫోటో అయితే క్లిక్ చేసుకుని మనము ఏ ఫోల్డర్లోకి ఉందో ఆ ఫోల్డర్కి వెళ్ళి మన ఫొటోస్ అయితే ఉంటున్నాయో ఆ ఫొటోస్ అయితే క్లిక్ చేసుకుని ఇలా కొంచెం ఈ ఫోటో అయితే క్లిక్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు కొంచెం ఇలా పైకి స్కోర్ పీస్ ఇప్పుడు ఈ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నా. ఈ ఫోటో అయితే యాడ్ చేస్తున్నా. ఈ ఫోటో అయితే యాడ్ చేసేసి ఈ నేమ్ అయితే పేస్ట్ చేస్తున్నా. ఆ పేస్ట్ చేసేసి ఇక్కడైతే యారో మార్క్ అయితే ఇచ్చేసిన. మళ్ళీ ఇప్పుడు కన్వర్ట్ అయితే చేసుకుంటుంది. ఇలా కొంచెం నెట్వర్క్ అయితే స్లో ఉంది కదా, చేసుకుంటుంది. ఫ్రెండ్స్ ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా ఇమేజ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా సేవ్ చేసుకోండి. ఇలా సేవ్ చేసుకొని ఇలా బ్యాక్ వచ్చేసేయండి. ఇలా సేవ్ చేసుకుని ఇలా బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత కొంచెం మీకు ఇలాగైనా మెయిల్ అనేది మీకు ఎన్నైనా ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఒకసారి అయితే మీరు మళ్ళీ ఇక్కడైతే మళ్ళీ మీకు డిస్క్రిప్షన్ కింద ఒక నేమ్స్ అయితే ఇచ్చేసి ఉంటాను. మళ్ళీ వీడియో క్లిప్ అనేది ఒక నేమ్స్ అయితే ఇచ్చేసి ఉంటాను. ఇక్కడ సినిమాటిక్ డ్రోన్ అని ఇలా క్లిక్ చేసుకున్నా. ఇలా మీకు ఏ నేమ్స్ అయినా ఒక 10 నేమ్స్ అయితే ఇచ్చేసి ఉంటాను. ఒక వెబ్సైట్ అయితే ఇచ్చేసిన ఆ వెబ్సైట్ అయితే క్లిక్ చేసుకున్నాను. ఇలా ఓపెన్ అయితే చేసుకుంటున్నా. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు అయితే ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇలా కొంచెం బ్యాక్ వచ్చేసింది. ఇలా బ్యాక్ వచ్చేసి ఈ వెబ్సైట్ అయితే క్లిక్ చేస్తున్నాండి. మీకు డిస్క్రిప్షన్ కింద ఇచ్చేసి ఉంటాను. ఈ వెబ్సైట్ అయితే ఇలా కిందకైతే ఇలా కొంచెం ఇలా పైకి అయితే స్క్రోల్ చేసి ఇక్కడ ఫస్ట్ ట్యాబ్ అనే ఉంటుంది కదా, న్యూ అని ఉంటుంది. న్యూ మీద క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వచ్చేస్తుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లాగిన్ కావాలా. ఇక్కడ మీరు గూగుల్ నుంచి లాగిన్ అవుతారో మీది ఏదో ఒక అకౌంట్ అయితే ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని అకౌంట్ అయితే క్లిక్ చేసుకొని ఈ అకౌంట్ అయితే క్లిక్ చేసుకుంటున్నా. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ అయితే అవుతుంది. కొంచెం నెట్వర్క్ అయితే స్లోగా ఉంది. ఇలా కొంచెం అయితే చూసుకోండి. ఇలా లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ అప్పుడే ఇమేజ్ అయితే యాడ్ చేసిన మీరు మళ్ళీ ఇక్కడ ఏం చేయాలంటే జనరేట్ ఇక్కడ ఉంటుంది కదా, జనరేట్ అని ఉంటుంది, వీడియో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ జనరేట్ మీదనే క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా సెలెక్ట్ మీ ఇలా ఉంటుంది. ఇలా క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫోటో అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలా. ఇక్కడ ఫోటో అయితే క్లిక్ చేసుకుందాం. ఇప్పుడు యాడ్ చేసిన ఫోటో అయితే ఉంటుంది. మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నాం కదా జిబ్లీ ఫోటో అనేది, ఆ జిబ్లీ ఫోటో అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు జిబ్లీ ఫోటో అనేది యాడ్ చేసి ఇప్పుడు ఈ ఫోటో అయితే అప్లోడ్ చేద్దాం. ఇలా ఫోటో అప్లోడ్ చేసినప్పుడే కొంచెం టైం తీసుకుంటుంది. ఆ టైం అయితే తీసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా అయితే వచ్చేసిన తర్వాత కొంచెం స్లోగా ఉంది. ఇలా అది ఇక్కడ 100% అయితే ఆటోమేటిక్ అయితే తీసుకుంటుంది. ఇలా తీసుకున్న తర్వాత ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ టైపింగ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో అనేది టైపింగ్ చేయాలి. ఇప్పుడు నేనైతే ఇక్కడ సినిమాటిక్ డ్రోన్లో అయితే కావాలంటున్నా. మీకైతే మీరు ఏం చేయాలంటే మీకు ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో కావాలంటే ఏదైనా ఒక టైపింగ్ అయితే చేసి మీకు ఒక టెంప్లెట్ లాగా ఒక వీడియో లాగా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ 10 సెకండ్ అయితే ఉంటుంది. మనము 5 సెకండ్స్ అయితే పెట్టుకుందాం. మనకి ఎక్కువ టైం అయితే తీసుకోదన్నమాట. 5 సెకండ్స్ అయితే పెట్టుకున్న తర్వాత ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇలా జనరేట్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ సక్సెస్ఫుల్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ కొంచెం 100% అయితే తీసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. అది 100% అయితే ఇలా చూపించిన తర్వాత మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇలా 100% అయితే కొంచెం స్లోగానే ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత కొంచెం వెయిట్ చేయండి. ఇలా ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు సినిమాటిక్ టైప్లానే మనం సెర్చ్ చేసినాం కదా, ఇప్పుడు ఏ టైప్లో వస్తుందో చూడండి. అది సినిమాటిక్ టైప్లో వస్తుందా లేదా కొంచెం చూడండి. ఇలా స్లో చేసి అది చూడండి ఎలా వస్తుంది కదా, సినిమాటిక్ టైప్లో ఒక ఫోటో అనేది 3Dలో అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ అనేది క్లిక్ చేసుకుంటే ఇలా వచ్చేసిన తర్వాత మనము ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా చేసుకోండి. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే మీకు ఇన్స్టాగ్రామ్లో కన్సల్ట్ అయితే చేయండి. ఇన్స్టాగ్రామ్లో పంపించడం చేస్తా. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జై హింద్.